నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే. హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళనలు. సుప్రీం జడ్జి లేదా సీబీఐతో విచారణకు డిమాండ్. ఎన్టీఏను రద్దు చేయాలి అని బల్మూరి అంటున్నారు. కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం. ఇది ఓయూలో ఎన్టీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిర్రు. నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగున లోపాలు. పలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు. ప్రశ్న పత్రాలు ఉంచే గదులకు కూడా భద్రత కరువు. పరిశీలకుల థర్డ్ పార్టీ రివ్యూలో వెల్లడి. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీంలో 1563 మంది అభ్యర్థులకు రేపు మళ్ళీ పరీక్ష. అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇగో 46% తరగతి గదుల్లో పనిచేసే సీసీ కెమెరాలు కూడా లేవు. అలాగే ప్రశ్న పత్రాలను ఉంచే స్ట్రాంగ్ రూమ్లకు గార్డులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉండగా అది కూడా లేదు. మళ్ళీ రాయనివ్వండి ప్లీజ్ అని. హైపర్ హైడ్రోసిస్ విపరీతంగా చెమటలు పట్టడం అనే ఆరోగ్య సమస్య కారణంగా తాను 5న జరిగిన నీట్ పరీక్ష రాయలేకపోయానని 1563 మంది విద్యార్థులకు మళ్ళీ జూన్ 23న పరీక్ష నిర్వహించడానికి ఎన్టీఏ సిద్ధమైనందున తనకు కూడా ఆ రోజు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలంటూ హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను కూడా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఎగ్జామ్ సెంటర్లోకి కర్చీఫ్ను కూడా వెళ్ళనివ్వలేదని, దీనివల్ల తన క్లయింట్ పరీక్ష కేంద్రంలో పెన్నును సరిగ్గా పట్టుకోలేకపోయాడని విద్యార్థి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆ విద్యార్థి అభ్యర్థనపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని శుక్రవారం సాయంత్రం 4 గంటలలోపు అతనికి ఆ విషయాన్ని తెలపాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఇదిలా ఉంటే రేపు వీళ్ళకు ఎగ్జామ్ ఉంది. నీట్ నిర్వహణలో డొల్లతనం. పరీక్ష కేంద్రాల్లో కనిపించిన సీసీ కెమెరాలు, రక్షణ లేని స్ట్రాంగ్ రూముల్లో ప్రశ్నపత్రాలు కేటాయించిన సిబ్బందికి బదులు వేరేవారు, థర్డ్ పార్టీ పరిశీలనలో బయటపడ్డ నిర్లక్ష్యం. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు మాత్రం నో అని చెప్తుంది సుప్రీంకోర్టు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా అనివార్య పరిస్థితుల వల్లేనని ఎన్టీఏ ప్రకటన. నీట్ నెట్ పేపర్ లీకేజీల నేపథ్యంలోనే నిర్ణయం. మరి ఎప్పుడు పెడతారు అనేది తెలియదు. ఎన్టీఏను రద్దు చేయాలి. మరి అది రద్దు చేస్తేనే మంచిది. ఇకపోతే డిగ్రీకి దారేది. అడ్మిషన్లపై అయోమయం, గందరగోళం. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వని ఏపీ ఉన్నత విద్యాశాఖ ఇంటర్ ఫలితాలు వచ్చి 2 మాసాలైనా పట్టించుకొని వైనం. సందిగ్ధంలో కాలేజీల యాజమాన్యాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. మరి ఏమవుతుంది చూద్దాం. ఆన్లైనా ఆఫ్లైనా ఏ విధానం పెడతారు అని. 7 ఏళ్ళు 70 లీకేజీలు. ప్రహసనంగా మారిన పరీక్షలు. దేశవ్యాప్తంగా 1.7 కోట్ల బాధితులు. అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం నోటిఫై చేసిన కేంద్రం. ఎప్పుడు వస్తుందో మరి ఏమవుతుందో చూద్దాం. నీట్ కౌన్సిలింగ్కి వాయిదాకు మాత్రం సుప్రీం నిరాకరణ. 6న యథాతథంగా జరుగుతుందని స్పష్టీకరణ. అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సుప్రీంకోర్టు. ఇప్పుడు వీటిపై దాఖలైన పిటిషన్లను జూలై 8న విచారిస్తారట. కాకపోతే కౌన్సిలింగ్ మాత్రం ఆపరంట. జూలై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. నేను కౌన్సిలింగ్పై ఎలాంటి స్టే కోరడం లేదు. జూలై 6న జరగాల్సిన కౌన్సిలింగ్ను 2 రోజులు మాత్రమే వాయిదా వేయమని అడుగుతున్నా. అది కూడా జూలై 8న విచారణ జరగడమే కారణమని అంటే కూడా లేదు, సంబంధం లేదు, అది అట్లనే అవుతుంది అని చెప్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. పేపర్ లీక్ 10 ఏళ్ల జైలు. ఒకవేళ పేపర్ లీక్ చేస్తే 10 years జైలు వేస్తారు. 1 కోటి వరకు జరిమానా కూడా వ్యవస్థీకృత నేరస్తులైతే ఆస్తుల జప్తు, పరీక్ష ఖర్చు వసూలు చేస్తారు. అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం నోటిఫికేషన్ జారీ. మరి వీళ్ళు దొరికిరు కదా, వీళ్ళని ఏమంటారో చూద్దాం. భగ్గమన్న విద్యార్థి లోకం. అక్రమార్కులు నిజమే. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు. నీటి పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్నపత్రం అందింది. ఎడ్యుకేషనల్ ఎమర్జెన్సీ నడుస్తుంది అని అంటున్నారు ప్రతిపక్షాలు. 24 నుంచి అందుబాటులో గ్రూప్ 1 స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్. ప్రిలిమ్స్కి 3,02,172 మంది హాజరు. టీజీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి చెప్పారు. ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుంచి కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులు తమ స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 9న రాష్ట్రంలోని 31 జిల్లాలు 897 కేంద్రాలలో ఎగ్జామ్ రాశారు. ఈ విధంగా ఉంది. ఇకపోతే అభ్యర్థులకి సంబంధించిన ఓఎంఆర్ షీట్లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు కూడా ఇచ్చినట్లు తెలిపారు. 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్తో హాజరు కండి అని గురుకుల సెక్రటరీ సైదులు చెప్తున్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి
అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకులాల సొసైటీ సెక్రటరీ చెప్పారు. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో సంత సేవలాల్ బంజారా భవన్లో ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 30 తేదీ వరకు నిర్వహిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని ఆయన కోరారు. 24 లైబ్రేరియన్ స్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. 25న జేఎన్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ. 26న జేఎల్ హిందీ, తెలుగు, గణితం, పీజీటీ, తెలుగు, హిందీ ఈ విధంగా ఉన్నాయి. అభ్యర్థుల ఫోన్ నంబర్లకు కూడా మెసేజ్లు పంపించారంట. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన. నిజామాబాద్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ 2024 మొదటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన ధ్రువపత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి 25 తేదీ వరకు జరుగుతుంది. దీనికోసం విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఇందుకు ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ టీజీ పాలిసెట్ ఎన్ఐసిని సందర్శించాలని కోరారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల సందడి. 21న ప్రారంభమైన మండల స్థాయి ఎంపిక ప్రక్రియ ఇలా. జిల్లా స్థాయి 27 నుంచి ఈ నెల 30 వరకు, రాష్ట్ర స్థాయి వచ్చే నెల 8 నుంచి 12 వరకు ఉంటుంది. ఈ ఆటల్లో శిక్షణ ఇస్తారు. 4th క్లాస్ అడ్మిషన్ల నుంచి మనకు అప్లికేషన్లు జరుగుతున్నాయి. హకీంపేట క్రీడా పాఠశాల ప్రధాన ద్వారం ఇట్లుంది. మొత్తం హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో మొత్తం 40 సీట్లున్నాయి. ఈ విధంగా ఉంటుంది. ఏ పత్రాలు అవసరం అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పత్రాలతో ఎంపిక పోటీలకు హాజరు కావాలి. పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్, 3rd క్లాస్ ప్రోగ్రెస్ కార్డు, అధికారులు జారీ చేసిన క్యాస్ట్ బర్త్ సర్టిఫికేట్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, ఇవన్నీ జిరాక్స్ తర్వాత ఒరిజినల్ 2 తీసుకొని రావాలని చెప్పారు. 20,000కి తావిలేదు. ప్రతిభ ఆధారంగానే అప్లికేషన్లు ఉంటాయని చెప్తున్నారు. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపికను ఒకవేళ మీరు నిజామాబాద్ వాళ్ళైతే పూర్తి వివరాలకి ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఒకసారి వాళ్ళని కూడా అడగండి. తీసుకురావాల్సిన పత్రాలు ఇట్లున్నాయి. 3rd క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఇక్కడ 40 సీట్లున్నాయి. వయో పరిమితి 31 డిసెంబర్ 2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. కోర్సు వ్యవధి 2 సంవత్సరాలు. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 10వ తరగతితో పాటు పాలిసెట్లో క్వాలిఫై అయి ఉండాలి. ఇంటర్ ఫెయిల్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవద్దు. జూలై 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూడవచ్చు. రాష్ట్రంలో మరికొన్ని పీజీ మెడికల్ సీట్లు. 4 మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు. గాంధీలో జేరియాట్రిక్స్లో పీజీ కోర్సు స్టార్ట్ అయినాయంట. నైపుణ్యం, సారథి, సత్వర ఉపాధి, ఐటీఐలలో అప్లికేషన్లు జరుగుతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లో ఐటీఐలకు మహర్దశ. మెదక్ అయితే ఈ విధంగా సీట్లు ఖాళీలు ఉన్నాయి. కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు మంచిగా ఈసారి మంచిగా వేసారు. కస్తూర్బాలో ప్రవేశాలు ప్రారంభం. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలలో ఇవి అప్లికేషన్లు జరుగుతున్నాయి. మనకు 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కొత్తగా గర్ల్స్ను చేర్చుకుంటున్నారు. గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి 28న రాత పరీక్ష. ఇది కూడా ఏపీ నుంచి. ఏమన్నా ఖాళీలు మిగిలిపోతే ఈ 28న రాత పరీక్ష ఉంటుంది. మొత్తంగా 11 గురుకులాల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి 6th, 7th, 8th, 9th తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడిక్కడ సీట్లున్నాయి. మరి ఏమేమి కావాలి అంటే ఆసక్తి గల బాలబాలికలు తాము చేరాలి అనుకుంటున్న సంబంధిత పాఠశాలలో ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం జతపరచాలి. 28 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించాలి. మెగా డిఎస్సికి 2,79,000 దరఖాస్తులు వచ్చినాయి. ఎస్ఏకు 1.6, ఎస్జిటికి 85,000, లాంగ్వేజ్ పండిట్లకు 18,000, పీఈటీలకు 11,992, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 3,551 మంది అప్లై. ఉచితంగా 23,919 మంది దరఖాస్తు చేసుకోరు. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల ఇతర వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. హైదరాబాద్లో అత్యధికం, మేడ్చల్లో అత్యల్పం ఉంది. మెగా డిఎస్సి పోస్టులు దరఖాస్తుల వివరాలు ఇట్లున్నాయి.
ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు ఈ విధంగా ఉన్నాయి. పట్నంలోనే ఎక్కువ 495 కేజీబీవీలో ప్రవేశాలు. ఈ ఏడాది కొత్తగా 16లో అడ్మిషన్లు ప్రారంభం. తెలంగాణ నుంచి మంచిగా ఉంటుంది స్కూలు, కాలేజీ. జూలై 6 నుంచి 15 వరకు పీజీ ప్రవేశ పరీక్షలు. జూలై 6 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్. 27 వరకు ఎడిట్ ఆప్షన్స్. సిపి గెట్ ఎగ్జామ్స్ ఇవి. ఈ నెల 25 వరకు 500, ఈ నెల 30 వరకు 2,000 లేట్ ఫీజు తోటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సబ్జెక్టు మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్స్ ఈ నెల 27 వరకు ఉంటుంది. జూలై 3 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 72,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 24,000 మంది బాలురు, 48,000 మంది బాలికలు ఉన్నారు. ప్రతిరోజు 3 సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి సోషల్ సైన్స్లో దరఖాస్తులు పెరిగి సైన్స్ కోర్సుల్లో దరఖాస్తులు తక్కువైనాయని చెప్తున్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. ఇకపోతే భవితకు సోపానాలు, జీవన నైపుణ్యాలు, భవితకు సోపానాలు. బ్రియాన్ పెరోల్డి 10 అంశాలపై చర్చ. ఏమేమి ఉన్నాయంటే దీంట్లో స్వీయ రక్షణ, పబ్లిక్ స్పీకింగ్, ఒత్తిడిని జయించే నైపుణ్యం, సత్ప్రవర్తన, సంబంధాలు పెంపొందించుకునే స్వభావం, ఇంకా స్వయంగా పనులు చేసుకోవడం, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, కోడింగ్, విదేశీ భాషలు, పన్ను విధానాలపై అవగాహన, పరిస్థితులపై అనుగుణంగా జీవించగలిగే మార్పు, నేర్పు, ఇవన్నమాట. ఈ విధంగా మనము చదువు, సంస్కారంతో పాటు ఇవి కూడా నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.